పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పంచాయతీ ఉంది రమ్మని పిలిచి పథకం ప్రకారం మారణాయుధాలతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 2 కత్తిపోట్లకు గురై మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో పెద్దపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ దారుణం జిల్లాలో కలకలం రేపింది. ఓదెల మండల కేంద్రంకు చెందిన మారయ్య, కనకమ్మ అనే దంపతుల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో మంగళవారం పంచాయతీ జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య పరస్పరం వాగ్వితాలు చెలరేగాయి. దీంతో కోపోద్రిక్తులైన ఒక వర్గం తరపున బంధువులు పక్కా పథకం ప్రకారం మారణాయుధాలతో భార్య తరపు బంధువులపై దాడి చేశారు. ఆ కత్తిపోట్లకు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గాన్ల గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి సైతం మృతి చెందినట్టు తెలిసింది. ఇంకా తీవ్ర గాయాలతో పెద్దపల్లి హాస్పిటల్లో మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాలకు చెందిన గ్రామాలలో నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో విషాదం అలుముకుంది. పంచాయతీ అన్నారు. పంచాయతీ కానీ తీసుకొచ్చి రవిడీలో పెట్టి ఆ లంచ కొడుకులు హనుమంతుగాడు, జంపిగాడు, ఇంకో లచ్చిగాడు, పోతే ఆడు హనుమంతుగాడు, ఇంకో ఆడు రావడు, వాడు సారు వాళ్ళు రవిడీలో పట్టుకొచ్చి మమ్మల్ని వచ్చి చంపారు. రప్పించారు, పోయి పంచాయతీకి రమ్మన్నారు, రప్పించారు. 4 నెలల పొద్దు కాంచారు. పిల్లనిచ్చి మా వాడిని ఉసురు కోసుకున్నారు. నా కొడుకుని ఉసురు కోసుకున్నారు. నా కొడుకుని కొట్టిరు, మళ్ళా కొట్టిరు. ఇక పెద్ద పంచాయతీ చేసుకున్న దాని వచ్చి కథం రవిడీలో పట్టుకొచ్చి పొడిచారు. పొడిచి చంపారు.